సో నీ ప్రార్థనా జీవితం మీద సాతాను దాడి అని ఒక అంశం మీద మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను, ప్రేరేపింపబడినాను. హౌ సాటన్ అటాక్స్ యువర్ ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితం అంటే శక్తివంతమైన జీవితం. ప్రార్థన అంటే దేవునితో ఉన్న బంధం. మరి ఈ ప్రార్థనా జీవితాన్ని తెగగొట్టడానికే సాతానుడు ఎప్పుడు కూడా మరి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక ఎలాగూ నీవు నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలనే అంశం మీద మాట్లాడబోతున్నాను. ఈరోజు నేను వార్తాపత్రికలో చూసినాను, అజాగ్రత్త వలన ఎంత కీడు వస్తుందని. 20 నెలల బాబు మరి తండ్రి నడిపిస్తున్న కారు కిందనే పడి చనిపోయినాడు. అంటే అశ్రద్ధ. తల్లి ఎక్కడుంది, ఈ బిడ్డను కన్న తల్లి ఎక్కడుందంటే తల్లి కిచెన్లో ఉంది. చూడండి, తండ్రి ఏమో కారు నడిపించడానికి స్టార్ట్ చేసినాడు, అంతలోగా చిన్న బాబు 20 నెలల బాబు వచ్చి టైర్ కింద పడినాడు. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి, ఎంత గుండె బాధ ఉంటుంది ఆ తండ్రికి, తన కుమారుని కోల్పోయిన తండ్రికి కానీ తల్లి కానీ. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. చూడండి ఎంత ప్రమాదాలతో నిండిన లోకంలో ఉన్నాం. ఆ తల్లి తండ్రి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ సంఘటన కాకపోయేది కదా. తండ్రికి జాగ్రత్త ఉండాలి, కారు రివర్స్ చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ డ్రైవ్ చేసే వాళ్ళు పాటిస్తారు. అలాగే తల్లి చిన్న బాబు 20 నెలల బాబును అంత అలక్ష్యంగా ఎలా వదిలేసింది. ఆమె అనుకుంది తండ్రి చూస్తాడని. ఇలాంటి మరి తెలివిలేని పనులు చేసి కుటుంబాలు ఎంత మరి మరి బాధ, దుఃఖము, ఎంత నష్టము. కాబట్టి అది నాకు ఆలోచించినప్పుడు చాలా వేదన కలిగింది. బుద్ధిహీనతతో దేవుడిచ్చే దీవెనలు ఇలాగే కోల్పోతారు కదా. కాబట్టి మీరు దేవుని వాక్యం కేవలం వినడం కాదు, దాంట్లో ఉన్న అమూల్యమైన సత్యాలు గ్రహించాలి. అలాగే జీవితం మార్చుకోవాలి, మీకు పరివర్తన రావాలి. లేకుంటే మా లాంటి వాళ్ళు ఎన్ని గంటలు నిలబడి మా కాళ్ళంతా నొప్పి వాపులతో మేము బాధపడతాం. మీకు తెలియదు, మీరు కూర్చొని వింటారు, మేము నిలబడి వాక్యం ఇస్తాం కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించినారా ఆ సంగతి? మేము చెప్పేంతవరకు మీరు హాయిగా కూర్చొని ఉంటారు. కూర్చొని విని దాని ప్రకారం నడవడానికి కూడా మీకు బద్ధకం. మరి నిలబడి మేము వాక్యాన్ని గంటల తరబడి ధ్యానించి దేవునితో బంధం కలిగి ఉపవాసం ఉండి మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యం ఇవ్వాలంటే అంత అల్లాటప్పగా తీసుకోకూడదు. దేవుని సేవకుల నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా విలువైంది, అవునా కాదా? చూడండి, శ్రద్ధ లేకుండా 20 నెలల బాబును కోల్పోయిన కుటుంబం మరి ఎంత ప్రగాఢమైన దుఃఖంలో ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ చాలామంది స్త్రీలకు లేదు. నాకు చాలా బాధ కలిగిస్తుంది నాకు. ఎందుకంటే ఎన్ని బుద్ధులు చెప్పినా నేర్చుకోరు. వాళ్ళు ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఇంటికి. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం మరెందుకు? అన్ని దేవుడు చూసుకుంటే నీకెందుకు ఇచ్చినాడు తెలివి? కాబట్టి దేవా నాకు జ్ఞానం హృదయం దయచేయమని సొలొమోను ప్రార్థించినట్టు ప్రార్థన చేయాలి. క్రీస్తును ధరించిన వారికి సొలొమోను మించిన జ్ఞానం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే క్రీస్తే నీ జ్ఞానం అయిపోయినాడు. క్రైస్ట్ విల్ బికమ్ యువర్ విజ్డమ్. మోషేకు తన మార్గమును బయలుపరిచినాడు, ప్రజలకు తన క్రియలను చూపెట్టినాడు. దేవుని స్తోత్రం. ప్రజలు దేవుని కార్యాలు చూస్తారు, కానీ దేవుడు తన మార్గాలన్నీ కూడా బయలుపరుస్తాడు నాయకులకు, తాను ఏర్పరచుకున్న వారికి. కనుక ఈ 40 రోజులు మార్చి 11 నుండి ఏప్రిల్ 19 వరకు జరుగుతున్న ఈ కార్యంలో ప్రతి ఒక్కరు పాల్పొందండి. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దేశం కొరకు తప్పకుండా మీరు ప్రార్థించండి. 40 దినాల్లో యు ప్రే ఫర్ ద నేషన్. 2019లో ఎలక్షన్స్ రానుంది. ఇప్పుడే అనేకమైన వార్తలు నా సెల్ ఫోన్లో వస్తూ ఉంటుంది. ఎంతగా దౌర్జన్యం జరుగుతుంది, ఎంతగా యేసు ప్రభు పేరట హింస పొందుతున్నారు, ఎన్ని మందిరాలు పడగొడుతున్నారు, సేవకులు ఎంత ఉపద్రవాన్ని సహిస్తున్నారు, కొందరు ప్రాణం కోల్పోతున్నారు. మనమేం చేస్తున్నాం? వాట్ ఆర్ వీ డూయింగ్? హింస మరి కలిగేటప్పుడు దాని కొరకు ప్రార్థన తప్పకుండా చేయాలి. తోటి సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలి. అందుకే ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేయాలి. అనుకూలమైన ప్రభుత్వం మనకు కావాలి, అవునా కదా? యేసు ప్రభు సువార్తను అందించడానికి ఏ కంజీనియల్ అట్మాస్ఫియర్, అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన ప్రభుత్వం కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎంతమంది 2019 ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఇంకా చాలామందికి తెలియదు కూడా ఎలక్షన్స్ అని. కాబట్టి మంచి ప్రభుత్వం 5 సంవత్సరాలు అనుభవించాల్సి వస్తుంది, నువ్వు కీడైనా మేలైనా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలని కోరుతాను. ఎంతమంది ప్రార్థన చేయాలని ఆత్మలో ప్రేరేపింపబడుతున్నారు? అది లేదు, ఇది లేదు, ప్రార్థన చేయడం లేదు, చెయ్యాలనే ఆశ కూడా లేదు. అయ్యో మీకు శ్రమ.
మీరు మనసు మార్చుకోండి. దేవుని స్తోత్రం. తర్వాత మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక పెళ్లి కార్యం, ఒక ఇల్లు కట్టాలి, ఒక వ్యాపారంలో అడుగు పెట్టాలంటే తప్పకుండా మీరు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు కూడా ఉదయం నేను మా బంధువురాలతో చెప్పినాను, హడావుడిగా మీరు నిర్ణయాలు తీసుకోకండి. పెళ్ళి అని హడావుడి అవసరం లేదు. మ్యారింగ్ ఇన్ హేస్ట్ అండ్ రిపెంటింగ్ అట్ లీజర్ అంట. హడావుడి పెళ్లి చేసుకొని పెళ్లి పెటాకులో ఎన్ని తిరుగులు తిరుగుతారు, కోర్టు చుట్టూ, న్యాయం చుట్టూ. అంటే తర్వాత ఎంత నష్టము, ఆ నష్ట పరిహారము ఇవన్నీ ఎవరు అనుభవిస్తారు? దేవుని చిత్తం వెతికితే నీకు ఇలాంటి ఇబ్బందులు తప్పిపోతాయి. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని ప్రార్థన చేసేవారికి బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ రివీల్ హిస్ మిస్టరీస్ టు ద పర్సన్ హూ ఇస్ క్లోజ్లీ కనెక్టెడ్ టు గాడ్. అంటే మీరు అనుకుంటారు కనెక్టెడ్ టు గాడ్ అంటే కేవలం అభిషక్తులు, దేవుడు ఎన్నుకున్న వారే కనెక్ట్ అయి ఉంటారని కాదు. యేసు రక్తం అంతా కడగబడిన ప్రతి వ్యక్తి కూడా దేవునితో మంచి బంధం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అదే గురి, అదే గమ్యం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. 27 సంవత్సరాల నుండి నేను అదే బోధిస్తున్నాను. ఏదో నేను ఇక్కడ మంతర్ చేస్తే మీరందరూ పడిపోతారు, మీకు ఏదో గొప్ప జరుగుతుందని కాదు. మిమ్మల్ని ఒక్కొక్కరిని దేవునికి అంటగట్టాలనే యత్నం. దేవుని స్తోత్రం. I want you to get connected to God, not get connected to Joy Cherian, because I get connected to God. మీరందరూ కూడా దేవునికి మంచి మరి బాంధవ్యం కలిగి ఉండాలనే అదే టీచింగ్, అదే ప్రయత్నాలు. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ నేర్చుకున్నవన్నీ కూడా మీరు అమల్లోకి తేవాలి, లేకుంటే వ్యర్థం, ఇట్స్ యూజ్లెస్. మా ప్రయాసం వ్యర్థం కాకుండా మీరు సహకరించాలని కోరుతున్నాను. ఇంకా చాలామంది ఉపవాసాలు ఉండరు, ఏదోలే కొందరు ఉంటారు, మేము ఉపవాసం లేదు. మరి ఇంతగానో 40 ప్రసంగాల శీర్షిక మరి టీవీలో కూడా వేస్తున్నాం, ప్రతి ఛానల్లో. మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన గురించి చాటిస్తున్నాం. అంటే దేశంలో గొప్ప ఉద్యమం రావాలి, కుటుంబంలో బాగుపడాలని ఆ గొప్ప ఉద్దేశంతో కుటుంబాలు బాగుపడాలి. నేను వచ్చి మీ కుటుంబాల సమస్య తీర్చలేను, కానీ నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీకు పరిష్కారం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ఒక కళ చూసినాను. ఆ కళ చూసినప్పుడే నాకు ఈ ప్రసంగం వచ్చింది. ఏం మాట్లాడాలి శుక్రవారం సాయంకాలం అనుకున్నప్పుడు దేవుడు రాత్రి ఒక కళ చూపెట్టినాడు. ఆ కళలో నేను ఫోన్ ఛార్జింగ్ చేస్తుంటే ఆ ఛార్జర్కున్న ఆ హెడ్ ఉంటుంది కదా, గడ్డ, అది 2 ముక్కలు అయిపోయింది, పట్న పగిలిపోయింది. అప్పుడు అది కింద పడ్డది. కళ్ళలో చూస్తున్నాను. అప్పుడు కూర్చున్నాను, నేను దబుక్కున లేచి కూర్చొని ఎందుకు వచ్చింది ఈ కళ అన్నప్పుడు ఒక ప్రసంగమే దేవుడు ఇచ్చిన రాత్రి 2 గంటలకు. అదేంటంటే ఛార్జర్ అంటే ఏంటి? ఛార్జర్ అంటే సెల్ను కరెంటుకు ఏం చేస్తుంది, అది కనెక్ట్ చేస్తుంది కదా, కనెక్ట్ చేస్తుంది. అప్పుడు మరి సెల్ పని చేయాలంటే అది ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ లేక సెల్ పనిచేయదు. సెల్ ఛార్జ్ కావాలంటే సాకెట్లో ఆ ప్లగ్ పెట్టాలి. మరి ఆ హోల్డరు అది పగిలిపోయిందంటే ఇక ఈ సెల్ మరి ఛార్జ్ కావడం కష్టం. అయితే పరిశుద్ధాత్ముడు నాకు బోధిస్తున్నాడు ఏంటంటే, ఇలాగూ సాతానుడు కూడా దైవశక్తి నీలోకి, నీ కుటుంబంలోకి, నీ సంఘంలోకి ప్రవహించకుండా నీ ప్రార్థన జీవితం మీద దాడి చేస్తాడు. హీ విల్ అటాక్ యువర్ ప్రేయర్ లైఫ్. ప్రేయర్ కనెక్ట్స్ యూ అండ్ గాడ్. అర్థమైందా? దేవుని స్తోత్రం. నిన్ను దేవుని కలిపేది ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన జీవితాన్ని పడగొట్టేది ఎవరు? సాతానుడు. ఆ పడగొట్టిన ఆ బలిపీఠాన్ని, ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు తిరిగి ఏం చేయాలి? కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. లేకుంటే నువ్వు నష్టపోతావు. యూ విల్ బీ ఎ లూజర్. నీకు దేవుని మాటలు వినబడదు, దేవుని శక్తి నీ జీవితంలో ఉండదు, నీ ప్రార్థనకు జవాబులు రావు. కాబట్టి ఇలాగూ నీవు దేవునితో బంధం కలిగి ఉండాలి. సాతానుడు ఎప్పుడు కూడా మరి నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తాడు, గురి కలిగి ఉంటాడు. నువ్వు చాలా ప్రార్థన చేస్తావు, మళ్ళీ అలసిపోతావు, ఇక ప్రార్థన మానేస్తావు. అలా ఉండకూడదు. ఈ కళ చూసిన తర్వాత ఉదయకాలము మరి నేను ఇక్కడే ఉన్నాను. ఒక యవనస్తురాలు వచ్చింది, 30 సంవత్సరాలు ఉంటుంది, చాలా ఏడ్చుకుంటూ వచ్చింది. ఆమె అన్య కుటుంబం నుండి వచ్చింది. భర్త బాధల వలన అలసిపోయింది. చక్కని బిడ్డ, ఇంజనీర్, 2 పిల్లలు ఉన్నారు. కానీ కుటుంబం ముందుకు ఈదలేక కష్టపడుతుందన్నమాట. స్వాతంత్రం లేదు దేవుణ్ణి ఆరాధించడానికి, మందిరానికి రావడానికి. అటు పరిస్థితుల్లో ఆమె ఏడుస్తూ వచ్చింది. ఆమెతో నేను దాదాపు 1.5 గడిపినాను. 2 గంటలు అయింది ఆమెను కౌన్సిలింగ్ చేయడానికి. ఆమెతోనే ఉన్నాను. ఎందుకంటే ఒక్క ఆత్మ సర్వలోకం కంటే విలువైంది కదా. దేవుని స్తోత్రం. నేను మరి ఆత్మలో ప్రేరణ కలిగి ఆమెతో కలిసి
మాట్లాడినాను, ఆదరించినాను. అప్పుడు ఆమె ఒక మాట అన్నది, అమ్మ నేను ప్రభువుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది, ఆయన ఒక రహస్యంగా ప్రభువుని ఆరాధిస్తాను, ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, మరి కొన్ని రోజుల నుండి నేను ప్రార్థన మానేసినాను అన్నది. నేను ఇంతకుముందు నేను ప్రార్థన చేసేది, ఇప్పుడు ప్రార్థన మానేసినాను. ఎందుకు ప్రార్థన మానేసినాను అంటే నేను ప్రార్థిస్తున్న కొలది నాకు సమస్యలు ఎక్కువైతుంది కాబట్టి నేను ప్రార్థన మానేసినాను అన్నది. నిన్న అది పరిష్కారం కాదు, అందుకొరకే నాకు దేవుడు కళ చూపెట్టినాడు. ఈ కళ చూసిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి నువ్వే నన్ను కలిసేది, కాబట్టి ఇది నీ కొరకు వచ్చిన కళ, నువ్వు దేవునితో ఉన్న బంధాన్ని ఎప్పుడు కూడా తెంచుకోవద్దు బిడ్డ అని చెప్పి అర్థం చేసినాను. ఎందుకంటే హౌ యూ షుడ్ ప్రే, హౌ యూ షుడ్ కంటిన్యూ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థనా జీవితం సాతానుడు పాడు చేయకుండా నీవెప్పుడు కూడా చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. చూడండి, జాగ్రత్త, శ్రద్ధ, మెలకువ ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్న మాటలు. ఇంటిలో నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావు కదా, మరి ఆత్మీయ జీవితం భ్రష్టత్వంలోకి నడవకుండా నువ్వు జాగ్రత్త పడాలి. యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. యేసుప్రభు గెత్సెమనే తోటలో ఒక మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకోగలిగి ఏం చేయండి, ప్రార్థన చేయండి. మెలుకోగలిగి ప్రార్థన చేయండి. అపాయం వచ్చిన తర్వాత ప్రార్థన అందరు చేస్తారు, అందరికీ కావాలి ప్రార్థన కదా. చాలా బాధల్లోనే వస్తారు మందిరానికి ప్రార్థన కొరకు. కానీ నీకు శోధన, అపాయము, హాని కలగకముందే నువ్వు దేవుని పిలుచుకోవాలి. ప్రార్థనతో సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన అనేది చాలా గొప్ప ఆయుధం సాతాను మీద దాడి చేయడానికి. యుద్ధోపకరణాల్లో ప్రప్రదమైన యుద్ధోపకరణం ప్రార్థన మరియు ఉపవాసం. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన జీవితం ఎలాగుంది అది ప్రశ్నించుకోవాలి. అమ్మ మాకు సమయం దొరకడం లేదు ప్రార్థన చేయడానికి, ఇంటి నిండా పనులు, ఎప్పుడు చూసినా పనులు అందరికీ ఉంటాయమ్మా. అందుకే పౌలు భక్తుడు తెస్సలోనికి రాస్తూ మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే హౌ టు ప్రే కంటిన్యూస్లీ. అది నేనైతే అలవాటు చేసుకున్నా, మీకు కూడా అలవాటు చేస్తున్నాను. ప్రార్థనా సమయంలో ప్రార్థన చేయండి. దినమంతా కూడా ప్రార్థన మోడ్లోనే ఉండాలి. మీ తలంపులైనా మీ హృదయమైనా. దేవుని స్తోత్రం. ఆల్వేస్ కీప్ ట్యూన్ టు గాడ్, ట్యూన్ టు ప్రేయర్. అదే ఎడతెగక ప్రార్థన చేయడం. కాబట్టి అట్టి ప్రార్థన ద్వారా నీవు దేవుని సన్నిధితో నింపబడతావు. నీకు దేవుని తలంపులే ఉంటాయి, దైవ కార్యాలు చేస్తావు. నువ్వు చేసేవేవి కూడా తప్పిపోవు, నీ అడుగులు ఎప్పుడు కూడా జారవు. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు ప్రార్థనా జీవితము లేకుంటే ఏమవుతుంది, ప్రార్థనా జీవితం మీద సాతాను దాడి అనే అంశం మీద మాట్లాడుతున్నాను. దానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. హౌ యూ హ్యావ్ లాస్ట్ యువర్ కనెక్షన్. చూడండి, కొన్ని విమానాలు ఆకాశంలో చక్కగా ఎగురుతున్న విహారం చేస్తుంది, మంచిగా చక్కగా ఎత్తులో మరి అది ఎగురుతుంది. అకస్మాత్తుగా దానికి కంట్రోల్ టవర్తో ఉన్న బంధము కోల్పోతే ఎంత ప్రమాదం అండి. అది ఎక్కడికి పోతుందో తెలియదు. అది దాంట్లో ఉన్న ప్రాణాలన్నీ కూడా కోల్పోతారు. ఎక్కడ పోయే క్రాష్ ల్యాండ్ అయిపోతుంది. చూడండి, ఇట్ హ్యాస్ టు బి గెట్ కనెక్టెడ్ టు ద టవర్ అన్నమాట. ఆ టవర్ ఇచ్చే సిగ్నల్స్ ద్వారా దాని రూట్ కానీ, దాని గమ్యం కానీ, దానికి ఎదురొచ్చే విమానాలు కానీ, ఆ ట్రాఫిక్ అన్నమాట, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అంటారు. అంటే ఇవన్నీ మరి చక్కగా జరగాలి, సేఫ్ ల్యాండింగ్ కావాలంటే ఇట్ షుడ్ బి కనెక్టెడ్ టు ద టవర్. కనెక్షన్ లేదంటే అయిపోయింది. పైలట్కి ఏం తెలియదు, ఎక్కడ పోతున్నాడో ఏం తెలియదు. మనకి చాలా భయం అనిపిస్తుంది మీద వెళ్ళిన తర్వాత. ఏదైనా ప్రమాదం కావచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ ప్రార్థనా జీవితాన్ని సాతానుడు దాని మీద దాడి చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అంశం. హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? యూ చెక్ ఇట్ అప్. అంటే నీ హృదయంలో దేవుని కూర్చున్న తలంపులు ఉన్నాయా? దైవ ధ్యానం ఉన్నదా? వాక్యాన్ని నువ్వు నెమరు వేస్తున్నావా? హౌ మచ్ టైమ్ యూఆర్ స్పెండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిలో ఎంత టైం గడుపుతున్నావు? ఉదయం లేచి నీవు దేవుని వెతుకుతున్నావా? దేవుని వాక్యం నీ మదిలోకి వస్తుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈజ్ ద కనెక్షన్ ప్రాపర్? అంటే ఇది కొన్నిసార్లు మనము ఛార్జింగ్ అని పెడతాము, ఎన్ని గంటలైనా ఛార్జింగ్ కాదు. ఎందుకంటే అది సాకెట్లో చక్కగా కూర్చోలేదు కాబట్టి. లూజ్ కనెక్షన్ ఉంటే కూడా ఛార్జింగ్ కాదు కదా. అలాంటివి అంటే వెదర్ యువర్ కనెక్షన్ ఈజ్ రైట్ బిఫోర్ గాడ్, అంటే దేవునితో నీకు సరి అయిన బంధం ఉన్నదా? అది కూడా నీవు తప్పకుండా జాగ్రత్త వహించాలని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ప్రార్థనా జీవితం కోల్పోయిన సందర్భాల్లో కొన్ని కార్యాలు
కొట్టొచ్చినట్టు ఆ వ్యక్తిలో కనబడుతుంది. ఒకటి చాలా కలవరంగా ఉంటారు, అంటే దే విల్ షో లాట్ ఆఫ్ ట్రబుల్ మైండ్స్ అన్నమాట. వాళ్ళలో చాలా కలవరము కలుగుతుంది. ఎందుకంటే వాక్య ప్రకారము దేవుని మీద ఆనుకున్న మనసు ఎలాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ వీరికి చాలా కలవరం. ఈ కలవరం రావడానికి కారణం ఏంటంటే వారికి సరైన సంబంధం దేవునితో లేదు. సాతానుడు దాడి చేసినాడు అన్నమాట. ఆత్మలో వీరికి తీవ్రత ఉండదు. రెండవ చూసినప్పుడు వానికి ఏ పని చేయాలనైనా ఒక ఆసక్తి ఉండదు, ఒక తీవ్రత ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో ఏమని ఉందంటే, నీవు ఆసక్తి విషయం మందత్వము ఉండకూడదు, ఆత్మ యందు ఎలా ఉండాలి, తీవ్రత కలిగి ఉండాలని. ఈ తీవ్రత అట్టివారికి, అంటే ఈ సాతాను దాడికి గురి అయిన వారికి కనబడదు అన్నమాట. దే ఆర్ నాట్ వెరీ పర్టికులర్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. చాలా చప్పచప్పగా ఉంటారు. ఆత్మలో తీవ్రత కానీ దేవుని కార్యాలయంలో ఆసక్తి వారు చూపరు. మూడోది చూసినప్పుడు వారిలో ఎప్పుడు భయం ఉంటుంది. ప్రార్థనా జీవితం మీద సాతానుడు దాడి చేసినాడంటే ఒక గుర్తు ఏంటంటే, ఎప్పుడు ప్రతి దానికి భయపడుతూ ఉంటాము. భయం అన్నమాట. అంటే భయానికి విరుగుడు పదం ఏంటి, ధైర్యం కదా. ఆ ధైర్యం రావాలంటే దేవుని నుండి రావాలి. విశ్వాసం మూలమున నువ్వు బ్రతకాలి. కాబట్టి విశ్వాసం కోల్పోతావు ప్రార్థన లేనందుకు. కాబట్టి ప్రతి విషయం భయపడతావు. కొందరు నాకు ఎస్ఎంఎస్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నాకు పనిపాట లేదని. ఇక ఎస్ఎంఎస్లు, నా బిడ్డకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది, పడ్డాడు, లేచినాడు. నాకు అనిపిస్తుంది ఎంత తెలివి మాలిన వారు. వీళ్ళకి అసలు ఎంత నేర్పించినా కానీ ప్రార్థనా శక్తి ఎందుకు రాదు? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా దేవునితో బంధం ఎందుకు లేదు? ఒక శాపపరుచుకొని దేవుని సన్నిధిలో వారి బాధలన్నీ చెప్పుకొని ధైర్యాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు? మొన్న మధ్యరాత్రి 3 గంటల నుండి ఒక ఆవిడ నాకు ఫోన్ చేస్తుంది. ఫోన్ అంటే ఫోన్ మీద ఫోన్ రింగ్ అవుతుంది. నేనేమో పండుకున్నదే 1:30కు పండుకున్నాను. ఇన్ని కార్యాలు జరగాలంటే మాకు ఎక్కడ ఉంటుంది విశ్రాంతి? ఇదేమన్నా ఒక్క మాటతో జరిగే కార్యం కాదు కదా, పని చేయాలి కదా, కష్టపడాలి. 3 గంటల నుండి ఒకటే ఫోను. నేను ఫోన్ ఎత్తకుంటేనన్నా తెలివి ఉండాలి కదా, ఫోన్ ఆఫ్ చేయాలి, అమ్మగారు నిద్రపోతున్నారని. ఆ ప్రేమ లేని హృదయం అన్నమాట. ఎంత కఠినం ఉంటే అలాగే ఇబ్బంది పెడతారు. ఒకటే ఫోన్ అయితే నేనేం చేసిన, సైలెంట్లో పెట్టాను కానీ నా తల చాలా బరువెక్కిపోయి విశ్రాంతి లేదు, నిద్ర లేదు, బాధపడుతున్నాను. అప్పుడు ఈ ఫోన్ నేనేమి ఎత్తలేదు ఫోన్. తర్వాత నేనే అరే ఒక కాపరి మనసు కదా, ప్రేమ ఉంటుంది మాకు, అయ్యో ఏమి ఇబ్బంది ఉందో చూద్దామని చెప్పి నేనే అటు పిలిచినాను. పిలిస్తే ఏం లేదు, నాకు మనసు బాగలేదమ్మా, ప్రార్థన చేయి. అయ్యో నాయనా ఎందుకు ఇంత ఇబ్బంది పెడతావు? నీకు మనసు బాగలేకుంటే నేను ఇంటి నుండి లేచి ప్రార్థన చేయాలి. నేను మనిషే కదా, నేను కూడా. అమ్మ నువ్వు మర్చిపోయినావా, నేను మీద నుండి ఊడిపడ్డ బొమ్మను గాను, నేను మనిషిని, నాకు కూడా ఉంటుంది అలసట. అయ్యో ఎంత తెలివి మాలిన పనులు. అదే వ్యక్తి ఒకవేళ దేవునితో యాకోబు పెనుగులాడితే ఎంత దివ్యమైన సమాధానం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ నరుడు అట్టి సమాధానాన్ని ఇవ్వగలడు? నేను ఒక మానవ మాతృరాలనే కదా, నాకు లేవు ఆ సమస్యలు. ఈ సమస్యలు నీకు కలిగితే నువ్వు ప్రార్థన చేయడం నేర్పించడమే మా యొక్క పెద్ద దర్శనం అన్నమాట. దేవుని స్తోత్రం. అన్నిటికీ జోయమ్మ ఊరికి రావాలంటే అయ్యే పనా? కానే కాదు. అమ్మ రావాలి, అమ్మ మాట్లాడాలి, అమ్మ మా మనవి వినాలి. అమ్మ లేదు, బొమ్మ లేదు, యేసు ప్రభు మీద అనుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు జస్ట్ లీన్ ఆన్ టు జీసస్. నీ పరిష్కారి, నీ సమస్యలకు పరిహారి జాయ్ చెరియనమ్మ కాదు. ఎవరు? దేవుడే. వేరే సేవలలో చెప్తున్నారు అందరు నా తట్టు చూడండి, నేనే ఇప్పుడు అబ్రకదబ్రా అంటాను, చూమంతారంటే పడిపోతావు, నెట్టుతారు, నూకుతారు. వీళ్ళంతా దొంగ ప్రవక్తలు. వాళ్ళకు మరి వచ్చే సభల్లో వచ్చేవారు ఎవరికి కూడా సమస్యల్లో నిలబడే శక్తి లేదు. కానీ ఇక్కడ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లోని ఎట్టి సమస్యను నిటారుగా నిలబడే శక్తి ఇస్తున్నాం. దేవుని స్తోత్రం. మీరు డబ్బులు కట్టండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా అన్నాం అట్లా? నీకు ప్రార్థన నేర్పిస్తున్నాం, నీకు ఉపవాసము నేర్పిస్తున్నాం. నువ్వు 1000 రూపాయలు ఇచ్చేయి నాకు, నేను నా జోబులు వేసుకుంటాను, నీ కొరకు నీ పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థన చుట్టి దొంగ మాటలు. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తానికి వారికి టైం లేదు. నీ కొరకు ఎక్కడ ప్రార్థన చేస్తారు? నీ తంట నీకు, నువ్వు ముఖరించి ప్రార్థన చేయాలి. టీవీలో రానిది రికార్డ్ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీ ప్రార్థన జీవితం లేకుంటే నీకు సమాధానం కోల్పోతావు. యు లూజ్ ద పీస్ ఆఫ్ మైండ్. చాలా సమాధానం కలిగి అనేకమైన పనులు చేసేవారు వారంతటా వారు చేయడం లేదు.
సమాధానకర్తకు దేవుడు వారికి నిండు సమాధానాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. వారికి సమస్యలు లేవని కావు, సమస్యల్లో కూడా నిలబడే త్రాణి శక్తి దేవుడు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 138వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంది, సమస్యలు అందరికీ వస్తుంది, రాజులకు వస్తుంది, మహారాజులకు వస్తుంది, రాజభవనంలో కూడా అల్లకల్లోలం ఉంటుంది, కానీ దేవుని ఆనుకున్న వారికి నెమ్మది ఉంటుంది. 138వ కీర్తన 3వ వచనం, నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది దావీదు మహారాజు రాసిన కీర్తన. దావీదు రాజుకు ఏంటి త్రాణ పోయింది ఆ ప్రాణంలో అంటే, ఇంగ్లీష్లో త్రాణ అంటే ఎంబోల్డనింగ్, బికమింగ్ బోల్డ్ అనమాట. ఎంబోల్డన్, ఐఎమ్ ఎంబోల్డన్ బై యువర్ ప్రెసెన్స్ లార్డ్ అంటే, నేను మొరపెట్టు దినమున నీవు నాకు జవాబిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోకరించగలిగితే మోకరించండి, నిలబడగలిగితే నిలబడండి, తగ్గించుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా ప్రార్థనా జీవితాల మీద సాతానుడు దాడి చేసి మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నాడు నాయన. నీకు మాకున్న బంధాలను తెగగొడుతున్నాడు ప్రభు, పనికిరాని వారుగా చేస్తున్నాడు తండ్రి. కాబట్టి నాయన మేము గుర్తుంచుకోవడానికి నీ దాసరాలకు కళ చూపెట్టినావు నాయన. అవును, ఆ చార్జర్ 2 ముక్కలైపోయింది. అవును, అనేక ప్రార్థనా జీవితాలు ముక్కలైపోతుంది. దాన్ని విశ్వాస భ్రష్టులుగా మారిపోతున్నారు, దేవునితో సత్సంబంధం లేకుండా దేవునికి దూరం అయిపోతున్నారు, పతనం అయిపోతున్నారు, వారి జీవితాలు ధ్వంసం అయిపోతుంది, కుటుంబాలు కూలిపోతుంది, ఆత్మీయ జీవితాలు పెడదారిలో వెళ్ళిపోతుంది. కాబట్టి నాయన ఈరోజు మాకు ఆత్మీయ జీవితాలు తిరిగి కట్టుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సాతాను యొక్క తంత్రములను మేము గుర్తుపట్టాలి నాయన. సాతాను మమ్మల్ని పాడు చేయడానికే వాడు విర్రవీగుతున్నాడు. నాశనము, హత్య, దొంగతనాలు, ప్రాణహాని ఇవన్నీ కూడా కలుగజేసేవాడు వాడే. వాని పన్నాగాలన్నీ నిష్ఫలం చేయడానికి ప్రార్థననే ఆయుధం మాకు ఇచ్చినావు, ఉపవాసం అనే ఆయుధం ఇచ్చినావు. మా యుద్ధోపకరణాలు తండ్రి లోక సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలనంత శక్తి గలవి. అట్టి ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయి ప్రభు. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనా బలిపీఠాన్ని తిరిగి కట్టండి నాయన. లార్డ్, వీ హ్యావ్ టు ప్రే, వీ మస్ట్ ప్రే, వీ హ్యావ్ టు బి అలర్ట్ అట్ ద డెవిల్స్ టాంట్రమ్స్ లార్డ్. నాయన నీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో ఎంతో కీడు పొంచి ఉన్నది నాయన, ఎంతో దుర్మార్గము పొంచి ఉన్నది నాయన, హత్యలు పొంచి ఉన్నది, మరణం పొంచి ఉన్నది. సాతానుడు కాచుకొని ఉన్నాడు వారిని, ఎగబడి వారిని నాశనం చేయడానికి నాయన. కాబట్టి ప్రార్థన మెలకువ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉపవాసంతో ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. మా సంఘంలో ఉపవాస ప్రార్థన శక్తి అధికంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి జీవితాన్ని బలపరచండి నాయన. ప్రతి కుటుంబంలో మీరు ప్రార్థన వీరులను, ఉపవాస వీరులను లేవనెత్తండి, సంఘములో లేవనెత్తండి ప్రభు, సమాజంలో లేవనెత్తండి. మా దేశం పాడైపోతుంది ప్రభు. పాడు, నాశనం అనే మాట మా దేశంలో వినబడకూడదు నాయన. మా దేశాన్ని బాగు చేయండి, స్వస్థపరచండి. టెర్రరిస్టుల దాడులను నువ్వు ఇచ్చిన అధికాంగ నామంలో బంధిస్తున్నాను గొప్ప దేవం. బైండ్ ఎవ్రీ ప్లాన్ లార్డ్. ఆయన నీకు స్తోత్రం తండ్రి. ప్రార్థనా శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రం. నిరంతరం మేము ప్రార్థించాలి, అనుక్షణం ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. అవును ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నాయన మా ప్రార్థన ధూపం వలె, మా చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉండాలి. యథార్థ హృదయుల ప్రార్థన నీకు ఆనందకరమై ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రం. యు లవ్ టు హియర్ ద ప్రేయర్ ఆఫ్ ద రైటియస్ లార్డ్. ఆలయంలో ప్రాంగణంలో మీద ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పంపండి. ప్రార్థన శక్తి దయచేయండి. ప్రార్థన ఆత్మను మా సంఘం మీద, టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించాలని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరికీ ప్రార్థన ఆత్మ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి.
కాబట్టి దెర్ ఆర్ మెనీ వేస్ యూ క్యాన్ ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ లైఫ్. అయ్యో నాకు గంట దొరకడం లేదే ప్రార్థన చేయడానికి, నాకు చాలా పనులు ఉందని అంటే అది కేవలం ఒక సాకు మాత్రమే. సాకులు చెప్పేవారు వర్ధిల్లరు. కాబట్టి సాకులు మానేసి నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? ప్రార్థనతో పటిష్ఠితం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. స్ట్రెంగ్థెన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థనా జీవితాన్ని నీవు పటిష్ఠితము చేయాలి. కనుక ఈ ప్రార్థనా జీవితం మీద సాతానుడు దాడి చేసినప్పుడు మరి ఒకటి ఆరోది ఏంటంటే, దేవుడు నీకు ఏదైనా పనిస్తే నీకు బద్ధకం అయిపోతుంది అన్నమాట. బికాజ్ యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ నాట్ వెరీ ఏమంటారు, షార్ప్గా లేదు. ప్రార్థనా జీవితం మొద్దు గొడ్డలతో చెట్టు కొడితే తెగుతుందండి? తెగదు. ప్రార్థన ఎప్పుడు కూడా గొడ్డల్ని ఏం చేస్తుంది? పదును చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇది ప్రసంగి గ్రంథం 10:10లో ఉంది. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు పనిలో చాలా శ్రమ వినియోగించాలండి. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ పనులన్నింటినీ చక్కబెడుతుంది. అది ఈజీగా సునాయాసంగా పనులు జరిగిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన పనులు చాలా ముఖ్యమైనవి. నిన్ను కుటుంబంలో ఒక భార్యగా నాటినాడు, భర్తగా నాటినాడు. తర్వాత సంఘములో నీకు ఒక స్థానం ఉన్నది, సమాజంలో ఉద్యోగ స్థలంలో నీకు దాంట్లో ఉట్టిగా ఊడిపడినవి కావవి. దేవుడు నీకు నమ్మి ఆ బాధ్యతలను ఇచ్చినాడు. గాడ్ హ్యాస్ ట్రస్టెడ్ యూ విత్ దట్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ టేక్ ఇట్ ఈజీ. చాలా ఈజీగా తీసుకుంటానన్నమాట. ఏదో వచ్చింది కదా, ఏం సంపాదిస్తున్నా, తింటున్నాం, పండుకున్నాం, అట్లా కాదు. నిన్నెందుకు దేవుడు ఈ లోకంలో నాటినాడు? నీకు రక్షణ ఇచ్చినాడు కదా. రక్షణ చాలా ఉచితం అంటారు. నేనంటే రక్షణ చాలా విలువైంది. యేసయ్య రక్తం అంత విలువ. దేవుని స్తోత్రం. నువ్వేం డబ్బులు పెట్టడం లేదు, కానీ అది ఖరీదైంది. నువ్వు రక్షింపబడినావు, యేసు రక్తంలో కడగబడినావు. యువర్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. అవును, దీంతో సరిపోలేదు. దీని తర్వాత ఈ లైఫ్ అయిన తర్వాత దెర్ ఈజ్ ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ అగైన్ ఏ లైఫ్, ఇటర్నల్ లైఫ్ కదా. దేవుని స్తోత్రం. నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? నిత్య నరకమా, నిత్య జీవమా? అది ఈ జీవితంలోనే నిర్ణయింపబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏదైనా ఒక తల్లిగా ఇచ్చినాడా? తప్పకుండా యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. నేను ఎప్పుడు చెప్తాను, పిల్లల్ని వదిలి అటు ఇటు పోకండి దయచేసి. ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చాలా కష్టం. ఏంటండి, కాచిగూడలో వాడు కొబ్బరి టెంకాయ కొట్టే కత్తితోటి ఒకడు దాడి చేసి 23 ఏళ్ళ పిల్లను 15 కాట్లంట. ఆ పిల్ల ఉందో లేదో తెలియదు. అంటే చూడండి, పిల్లలను పెంచడంలో కూడా నీకు ప్రార్థన కావాలి కదా. నువ్వు ప్రార్థన చేస్తే మొట్టమొదటి ఆశీర్వాదం, నన్ను అడిగితే కీడును తరిమి కొడతాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రానున్న ఉపద్రవమును దేవుడు ఏం చేస్తాడు? కొట్టి పారవేస్తాడు. నీకే కీడు తగలదని నేను చెప్తాను. ఎందుకంటే గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. ప్రార్థన చేసేవారికి దేవుడు తన రెక్కల క్రింద ఆశ్రయము ఇస్తాడు. ప్రార్థన అంటేనే దేవుని రెక్కల క్రిందికి రావడం. బోజ్ అంటాడు కదా రూతుతోటి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద వచ్చిన నీవు సురక్షితంగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని మీరు అలక్ష్యం చేయకూడదు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఎన్ని దినమంతా తెరిచి ఉంచుతాం. 17 గంటల ప్రార్థన అని అది మొదలుపెట్టినాం. ఉపవాస ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, ఉదయం 4 నుండి 7, 365 రోజుల ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన. 2 పర్యాయములు ఉంది మన సంఘంలో. మధ్య మధ్యలో 21 రోజులు డిక్లేర్ చేస్తాం. ఎందుకు? పని పాట లేనందుకు కాదు, ప్రజలను ప్రార్థనలో నడిపిస్తున్నాము. దేవుని స్తోత్రం. ఎంతమంది మీరు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ద్వారా దీవింపబడినారంటే ఎన్ని చేతులు నేను చూడగలను? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా జీవితం మీద సాతానుడు దాడి చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే పాపం నిన్ను వెంటాడుతుంది. ప్రార్థన జీవితాన్ని తెగగొట్టడానికి సాతానుడు చేసే ఉపాయం ఏంటంటే పాపంలో పడేస్తాడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. విన్నారా? ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. కనుక పాపం చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. అదే నువ్వు ప్రార్థన లేకుంటే తప్పకుండా పాపంలో పడిపోతావు. లోకం చాలా పిచ్చి భ్రమలతో ఉంటుంది కదా. ఏదో అనుకుంటావు, ఏదో అయిపోతుంది, జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి పాపపు బంధకాల నుండి విడుదల పొందాలంటే కూడా ఏ పాపం నీకు సోకకూడదు,
ఇహలోక మాలిన్యం అంటకుండా నువ్వు జీవించాలంటే కూడా నీకేం కావాలి? ప్రార్థన జీవితం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దేవుని సన్నిధి నీవు అనుభవిస్తావు ప్రార్థన చేసినావు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ బి షవర్డ్ అపాన్ యువర్ లైఫ్. అంటే ప్రార్థన అంటేనే దేవుని సన్నిధి వెతకడం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు దేవుని సన్నిధితో శక్తితో నింపబడతావు అనే సంగతి మర్చిపోకూడదు. తర్వాత దేవుడు నిన్ను దేనికైతే పిలిచినాడు, ఇప్పుడు చూడండి, కుటుంబ బాధ్యతలు ఉంది, ఉద్యోగం ఉన్నది, పైగా దేవుని రాజ్యం కట్టడానికి నీకు ఒకవేళ పిలుపు ఉంటే కూడా ఆ పిలుపు అది స్పష్టంగా నీకు కనబడుతుంది. నువ్వు ఎందుకొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ పిలుపు విషయంలో శ్రద్ధగా ఉండడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీలో చాలామంది తలాంతులు గలవారు, సామర్థ్యం గలవారు, పాటలు పాడడానికి కానీ, దైవ కార్యాలు చేయడానికి కానీ ఎన్నో మరి వరాలతో ఉండేవారు ఉన్నారు. కానీ దాన్ని వాడుకోరు, సాతానుడు దాన్ని అనుమతించడు. అదే నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీకు వెంటనే నువ్వు సంఘంలో ఏదో ఒక మంచి కార్యాన్ని చేయడానికి ఏం చేస్తావు? ముందుకు వస్తావు. దేవుని స్తోత్రం. ఆ పని చేయకుండా సాతానుడు ఎప్పుడు నీ వెంబడే ఉంటాడు. నాకు సహోదరి తెలుసు, ఎంత మంచి మా రాత ఉందంటే ఆమెకు చెప్పలేమండి. చక్కగా నేను ఎట్టా ప్రసంగం చేసినా అటనే రాస్తుంది ఆమె. కానీ నేను ఎప్పుడు ఆమె కొరకు ప్రార్థన చేస్తాను, మా స్టాఫ్ కూడా చెప్తాను, యు ప్రే ఫర్ హర్. ఆమెకు అమూల్యమైన దేవుని మరి సృష్టి, ఆమె ఎంత ఉపయోగకరం, ఎన్ని ప్రసంగాలు రాసింది నేను చెప్పిన ప్రసంగాలు. కానీ ఆమెకి ఎప్పుడు కూడా ఒక ఆటంకం వస్తుంది ఇక్కడికి రావడానికి. ఈ అడ్డు వచ్చేస్తుంది ఆమెకు, ఒంట్లో బాగాలేదని, ఇంట్లో మనుషులని, అదని ఇదని. అప్పుడు నేను అన్నాను, దేవుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు తప్పకుండా తలాంతులు వరాలు ఇచ్చినప్పుడు మనం వాడాలి, దేవుని సేవ చేయాలి అని ఈ వాక్యం ఆమెకు చదివి వినిపించినాను. మీరు కూడా మరి ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడాలని నేను ఆశిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం, దేవుడు నీకు సర్వ సమృద్ధి ఇచ్చి, అనుకూలతనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దైవ సేవ చేయాలి. అది ప్రార్థన జీవితం ఉంటేనే సాధ్యము. డ్యూటానమీ 28:47 and 48, ద్వితీయోపదేశకాండం 28, 47, 48. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోనూ హృదయానందంతోనూ నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతోనూ అన్ని లోపలతోనూ యెహోవా నీ మీదికి రప్పించు, నీ శత్రువులకు దాసుడవద్దు. చూడండి ఎంత ప్రమాదం అండి. నీకు సర్వ సమృద్ధి ఇచ్చి మరి అన్ని విధాల దేవుడిని ఆశీర్వదించినప్పుడు నీవు సేవ చేయడానికి ముందుకు రావా? నీవు సంతోషంతో దేవుని సేవ చేయాలి. అట్టి పరిస్థితి దేవుడు ఇస్తే హృదయానందంతో దేవుని సేవ చేయాలి. నువ్వు దేవునికి దాసుడు కాలేదంటే ఒకరోజు వస్తుంది, నీవు ఆకలి దప్పులతో, వస్త్రహీనతతో, అన్ని లోపాలతో దేవుని సేవ చేయడంట. అప్పుడు నీకు ఎవరు సేవ చేస్తావంట? నువ్వు నీ శత్రువుకు నీవు దాసుడవు అయిపోతావు. మన శత్రువు ఎవరు? సాతానుడే కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ యూ, నీకేం అప్పగించినాడు దేవుడు అది వాడుతూ ఉండాలి. దానికి కూడా ప్రార్థన చాలా అవసరం. దేవా నన్ను నీ సేవలో వాడుకో, నా కుటుంబంలో వాడుకో, నా సంఘంలో వాడుకో. నిష్ప్రయోజనమైన జీవితాన్ని, మోడుబారిన నా జీవితాన్ని నువ్వేం చేయి? చిగురింప చేయి. హల్లెలూయా. ముద్దుగా ఉండొద్దు. చాలామందిని తిడుతూ ఉంటాను నిజం. మళ్ళీ అనుకుంటాను రాత్రి, ఎందుకబ్బా ఇంతమందిని తిట్టడానికి నా నోరు, నువ్వే నాకు అసలు తిట్టడానికి ఇష్టమే లేదు. కానీ అప్పుడు దేవుడు అంటాడు, మేమిద్దరం ప్రేమికుల్లాగా మాట్లాడుకుంటాం. నేను 40 ప్రసంగాలు చేసినాను కదా పరమగీతాల నుండి, అనుభవమే అది. అయితే నేను అంటాను, ఎందుకయ్యా నన్ను ఇట్లా తిట్టడానికి వాడుకుంటున్నావు అంటే, నువ్వుగా తిట్టింది నేనే. సంతోషమేనా? నువ్వు కాదు, నిన్ను నేను ఒట్టి వాడుకున్నాను అంతేగాని తిట్టింది నేనే. వాళ్ళు చక్కగా కావాలి కదా, మరి నువ్వు మధ్యలో లేకుంటే నేను ఎలా మాట్లాడాలి? నీ ద్వారా నేనేం చేసినాను? వాళ్ళను గద్దించినాను, తిట్టినాను. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ప్రార్థన జీవితాలు, బలిపీఠం కట్టుకోవాలి. దేవునికి అంగీకారమైన జీవితం కేవలం ప్రార్థన. నీవు మర్చిపోతే, నేను అంటున్నాను కదా, కంట్రోల్ టవర్తో నీకు కనెక్షన్ లేదన్నమాట. ఇక దారం దిగిన గాలిపటంలాగా, ఆ గాలిపటం ఇట్టా పోతుంది, అట్టా పోతుంది, ఎటు పోతుందో తెలియదు, ఏ చెరువులో పడుతుందో తెలియదు, ఏ మురికిలో పడుతుందో తెలియదు. అలాంటి బ్రతుకులు. నీ కొరకు ప్రార్థన చేసుకో, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. బిడ్డల గురించి నేను చెప్తున్నాను కదా, ప్రతి తల్లి తండ్రి గుండె కుంపటైపోవాలి. లెట్ ఇట్ బీ. దేవుని స్తోత్రం. అలాగే అవును గాక.
ఇట్ షుడ్ బి ఎ ఫర్నెస్. ఎందుకంటే అంత కీడు, అంత పాడు ఈ లోకంలో ఉన్నది. పోయిన ఆదివారం చెప్పిన 9 ఏళ్ల బాలుని మలప్పురం అనే ప్రదేశంలో 36 సంవత్సరాల ఒక స్త్రీ ఆ చిన్న బాలుడు అన్నం పుణ్యం ఎరగని చిన్న బిడ్డను లైంగికంగా వేధించి ఆ పిల్లోని మెంటల్ పిచ్చోడైపోయినాడు ఆ పిల్లోడు. ఎందుకంటే మనకి ఏం తెలియదు, ఇది ఒక సైతానుగా మారిపోయింది. చూడండి ఎంతగా సాతాను తాండవమాడుతుంది. దయ్యపు శక్తులు నీ ఇంటి చుట్టూ, నీ ఇంట్లో పరిసరాల్లో అంత వాయుమండలంలో అంతా ఉన్నదన్నమాట నిండా. అందుకే పోరాడునది మనము అంధకార సంబంధులకు, లోకనాథులు, దురాత్మ శక్తులతో పోరాడాలన్నమాట. పోరాడడానికి ఏముంది ఆయుధం? ఉపవాస ప్రార్థన. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదేంతో పోదేది, ఇది కేవలము ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే ఇలాంటిది వదిలిపోతుంది అని చెప్పినాడు మార్కు 9:29. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఉపవాసం ఏంటమ్మా అని అడిగితే, ఉపవాసం అంటే నీవన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నావు. యు ఆర్ గివింగ్ టాప్ ప్రయారిటీ టు గాడ్, నాట్ టు ఫుడ్, నాట్ టు యువర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నాట్ టు స్లీప్ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ కంఫర్ట్స్. యు ఆర్ సీకింగ్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయాన్ని నువ్వు అర్థిస్తున్నావు. అదే అన్నమాట ఉపవాస ప్రార్థన. నీ శక్తి సరిపోదు నీ సమస్యలను పరిష్కరించడానికి. యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ రోగం నయం కావాలంటే నీకు దేవుని సహాయము కావాలి. మందులు ఉన్నాయి, నేను వేసుకుంటా, నాకు డబ్బులు కూడా ఉన్నాయి కొనుక్కుంటా అంటే మందులు వేసుకొని చస్తున్నారు చాలామంది. రోగం ద్వారా చావడం లేదంట, రోగము వలన కలుగు భయం చేత చచ్చిపోతున్నారంట మనుషులు. నేను అంటున్నాను కదా, నాకు స్నేహితురాలు ఉండేది, రోజు ఇంత గుప్పిడి, ఇప్పుడు కూడా వేసుకుంటుంది, ఇన్ని గోళీలు వేసి మిగుతుంది. ఇన్ని గోళీలు ఎందుకు వేసుకుంటావు అంటే, అమ్మ ఒకటి కాల్షియం, ఒకటి అయాన్, ఒకటి జింక్, ఒకటి మ్యాగ్నీషియం, ఒకటి క్యాన్సర్ రాకుండా, ఒకటి టీబీ రాకుండా, ఒకటి అది షుగర్ రాకుండా, ఒకటి నాయన ఇది ఏం బతుకునేది, కిడ్నీలు పాడైపోతాయి జాగ్రత్త. చూడండి, సొంత తెలివి. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు విడుదల. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసం. నేను చెయ్యనిది ఏం చెప్పను, అది మీకు తెలుసు బాగానే. నేను ఈరోజు ఉదయం లేవలేకపోయినాను, ఎందుకంటే చాలా అలసిపోయినాను. పండుకునేదే 2 గంటలైంది. పండుకునేటప్పుడు నాకు లేవడం వీలు కావడం లేదు, అసలు చెట్టు కొట్టేసినట్టు పడిపోయినాను. ఎందుకంటే షుగర్ కొద్దిగా షూటప్ అయిపోయింది, స్ట్రెయిన్, స్ట్రెస్, విశ్రాంతి లేదు. కళ్ళు తెరవడానికి వస్తలేదు నాకు. షో ఏమవుతుంది నాకు? నేను లేచి కూర్చున్నాను. నేను ఈ సైతాను నేను గెలవాలి. నేను స్వస్థత ముఖం కడుక్కున్న తర్వాత ప్రార్థనలో ఉన్నాను. అప్పుడు దైవిక స్వస్థత అనే బుక్ నేను రాసిన బుక్కే కదా, నేనంటే దేవుని ఆత్మ ద్వారా రాసినాను కదా, అది నాకు కూడా చెల్లుతుంది కదా, నేను కూడా చదవాలి కదా. అయితే బుక్ తీసుకున్నాను, 100 వాగ్దానాలు చదివిలో క్రొత్త శక్తి వచ్చిందండి, దేవుని స్తోత్రం. తర్వాత నాకు అసలు బాగలేదని మర్చిపోయినా నేను. ఈరోజంతా ఉపవాసం ఉండడానికి కూడా శక్తిని ఇచ్చినాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. షుగర్ ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండొద్దు అంటారు. మరి షుగర్ ఉన్నదని నేను నమ్మను, ఎందుకంటే ఆయన రక్తము నాలో ప్రవహిస్తుందని విశ్వాసం, దేవుని స్తోత్రం. కాబట్టి అంటే ఫాస్టింగ్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఏదైనా జబ్బుతో ఉన్నవారు కానీ, చాలా వృద్ధాప్యంలో ఉండేవారు ఉండకూడదని నియమం. కానీ ఆ నియమాలను కూడా మించిన విశ్వాసం మనలో ఉన్నది కదా, దేవుని స్తోత్రం. నాకు తెలుసు ఈ సంఘంలో హేమలత సుకుమారి గారు వచ్చేది. షీ లివ్డ్ అప్ టు 98 ఇయర్స్ అండి, 98 సంవత్సరాల వయసు. అయినా శుక్రవారం దినమంతా ఉపవాసం ఉండి ఇక్కడ ప్రార్థన చేసేది, దేవుని స్తోత్రం. అన్నా ప్రవక్తి మరి 100 సంవత్సరాలు కూడా దాటింది, కానీ దేవాలయం విడవకుండా ఆమె రేయింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. ఇంకోటి, సాతాను నీ ప్రార్థనా జీవితం మీద దాడి ఎలా చేస్తుందంటే, ఇట్ మేక్స్ యూ వెరీ వెరీ బిజీ. అది కూడా చాలా శ్రద్ధగా ఉండాలి. అంత బిజీనెస్ అవసరం లేదని ప్రభు నాతో చెప్పినాడు. ఏంటంటే చాలా బిజీ అయిపోయి ప్రభువుకు దూరం అయితే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది కదా. అంటే యూ బికమ్ సో బిజీ, ఆది పని ఆ పని ఈ పని ఈ పని ఆ పని, దేవునితో ఉన్న లింక్ తెగిపోతుంది. అసలు చాలా ప్రమాదంలో ఉన్నారు ఈ దినాల్లో సేవకులు కూడా. మీరు ప్రార్థన చేయాలి, దేవుని సేవ చేసే వాళ్ళ కొరకు మీరు చాలా ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఎంత పనిపాట్లు ఉన్నాయంటే వారికి అసలు వాళ్ళ సంగతి ఆలోచించడానికి కూడా సమయం లేక చేసే సాతాను తంత్రం అది.
అంత బిజీగా ఉండమని ఏం కొనలేదు. యేసుప్రభు అన్నాడు పోయి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఎవరిని? శిష్యులను చూసి అన్నాడు, మీరు చాలా కష్టపడినారు, పోయి గో అండ్ టేక్ రెస్ట్. అది కూడా మాని ఎవరి రాజ్యాలు కట్టుకుంటున్నామని, దేవుని రాజ్యం కడుతున్నామని ఆ తలంపు కూడా తొలగించేస్తుంది సాతానుడు. ఎంతగా నిన్ను బిజీ చేస్తాడంటే నీ రాజ్యం నువ్వు కట్టుకోవాలని ఆశిస్తావు, అంతలో ప్రాణం పోతుంది. కాబట్టి మనము ప్రార్థన చేసిన, వాక్యం చదివిన, దైవ కార్యాలు చేసినా మనం కట్టేది ఎవరి రాజ్యాన్ని కడుతున్నాం? దేవుని రాజ్యాన్ని. కుటుంబాన్ని చక్కని నియంత్రణలో దేవుని ఆ నియమాల్లో నడిపించిన, నీ పిల్లలను క్రమంగా నడిపించినా నువ్వు ఎవరి రాజ్యం కడుతున్నావు? దేవుని రాజ్యం కడుతున్నావు. వారు భ్రష్టులు కాకుండా నువ్వు ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగా ఉంటే నువ్వు ఎవరి రాజ్యం కడుతున్నట్టు? దేవుని రాజ్యం కడుతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, సాటన్ ఈజ్ అటాకింగ్ యువర్ ప్రేయర్ లైఫ్. ఎందుకంటే వానికి తెలుసు నువ్వు బాగుపడకుండా ఉండడానికి, దీవింపబడకుండా ఉండడానికి తప్పకుండా వాడు ఆ ప్రయోగం చేస్తాడు. నీ ప్రార్థనా జీవితాన్ని చెదరగొడతాడు. విశ్వాసురాలైన తల్లి ఒప్పుకోరు అంటే దాంట్లో 118 కార్యాలు ఉంది. అది విశ్వాసం ద్వారా నీవు దేవుని వాగ్దానాలను ఒప్పుకుంటూ సాతాను మీద దాడి చేయాలి. అనుమానం, సందేహం, భయం ఇవన్నీ ఉంటే సాతాను ఎక్కి నీ ఎత్తి మీద కూర్చుంటాడు, తాండవం ఆడతాడు నీ గృహంలో. కాబట్టి నువ్వు ఏ విధంగా సాతానుపై దాడి చేయాలి అది నేర్పిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా వినండి. తల్లుల సహవాసానికి స్త్రీలందరూ రండి. పురుషులు వచ్చినా కానీ అభ్యంతరం ఏం లేదు, కానీ స్థలం లేదు ఇక్కడ. దేవుడు గొప్ప మందిరం ఇవ్వడానికి కూడా ఉపవసించి ప్రార్థన చేయండి. మరి వాక్యం చాలా గొప్పది. వాక్యము ద్వారా నువ్వు సాతాను జయించాలి. వాక్యము నీలో ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా నీకు విడుదల కలుగుతుంది. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చేసినప్పుడు నువ్వు సమస్యల్లో నిలబడే శక్తి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఉపవాసము చాలా చాలా అవసరం. కానీ చాలా సంఘాల్లో ఉపవాసం గురించి బోధించారు. ఎందుకు ఉపవాసం అని అంటారు, కానీ ఉపవాసం ద్వారా నీకు గొప్ప విజయము దాగి ఉన్నది. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ ఎ గ్రేట్ ట్రయంఫెంట్ విక్టరీ త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. అలాగే మరి దేవునికి లోబడడం. చూడండి, సాతానుపై దాడి అంటే నీ ప్రార్థనా జీవితాన్ని పడగొట్టి చెడగొట్టి నిన్ను బలహీనపరిచే దయ్యాన్ని మీద నీవు దాడి చేయాలంటే నువ్వు దేవునికి పూర్తిగా లోబడి ఉండాలి. యాకోబు 4:7 ఉంది, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఏం చేయండి? ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడంట? పారిపోతాడు. కాబట్టి ప్రతి విషయం ప్రార్థన చేయాలి. ప్రతి స్థలంలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చెప్పి నేను ముగిస్తున్నాను. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. ప్రతి సమయమందు ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థన నీవు చెయ్యాలి. ప్రతి స్థలంలో కూడా నువ్వు ప్రార్థన చేయాలని వాక్యంలో ఉంది. అంటే యూ హ్యావ్ టు, దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ప్రేయర్. అనేక రీతుల్లో ప్రార్థన చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, పని చేస్తూ ప్రార్థన చేయొచ్చు. నేను అన్ని సంవత్సరాలు మరి అన్ని రకాల పనులు చేసినాను. అవంతా ప్రార్థన చేస్తూ మరి పని చేస్తూ ప్రార్థన చేశాను. గాడ్ విల్ కౌంట్ ఎవ్రీ ప్రేయర్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ గుండె నుండి వచ్చే ప్రతి ప్రార్థనకు ఆయన లెక్క కడతాడు, బరువిస్తాడు, దానికి జవాబు కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ ప్రార్థనా జీవితం మీద ఎక్కుపట్టే సాతాను నీవు దేవునికి లోబడి ఉండి ఎదిరించి దాన్ని అణిచివేయాలి. నీ ప్రార్థనా జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. 1 John 5th chapter 4th verse. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? కాబట్టి నువ్వు యేసు ప్రభుని అంగీకరించిన నీవు రక్షణ పొందినావు. ఆ రక్షణ నీకు శిరస్త్రాణంగా ధరించుకోవాలి. సర్వాంగ కవచంలో చెప్తాడు కదా పౌలు భక్తుడు, రక్షణ శిరస్త్రాణంగా ఉండాలి. వాడు ఎక్కుపెట్టి గురిపెట్టి నీ తలకు కొడతాడు. నీవు రక్షింపబడాలి. నీవు అట్టి దాడుల నుండి విడుదల పొందాలి అంటే తప్పకుండా నీకు ప్రార్థనా జీవితం చాలా అవసరమై ఉన్నది. దేవునికి ముందు స్థానం ఇవ్వాలి. నిన్ను గమనాన్ని చెదరగొడుతుంది. నీ ఆత్మకు ఎప్పుడు శోధన ఉంటుంది.
చూడండి, నీ గురిని గమ్యాన్ని ఎప్పుడు చెదరగొడుతుంది సాతాను. కానీ గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను అంటాడు ఎవరు? పౌలు భక్తుడు. దేవుని స్తోత్రం. వెనుకున్న వాటిని అన్నింటినీ మరిచి నేను ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెత్తున్నాను. గురి లేని వానిగా కాదు, గురి కలిగి నేను గురి యొద్దకే పరిగెత్తున్నాను. నీకు ఏమేమి కావాలో దేవుని దగ్గర నుండి గురి కలిగి ఉండాలి. నీ బిడ్డలు ఏం కావాలి? గురి కలిగి ఉండాలి. నీ భర్త ఏం కావాలి? గురి కలిగి ఉండాలి. నీకు దేవుని దగ్గర నుండి ఏం కావాలి? గురి కలిగిన ప్రార్థనలు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి, నిలబడగలిగితే నిలబడండి, తగ్గించుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా ప్రార్థనా జీవితాల మీద సాతానుడు దాడి చేసి మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నాడు నాయన. నీకు మాకున్న బంధాలను తెగగొడుతున్నాడు ప్రభువా, పనికిరాని వారుగా చేస్తున్నాడు తండ్రి. కాబట్టి నాయన మేము గుర్తుంచుకోవడానికి నీ దాసరాలకు కళ చూపెట్టినావు నాయన. అవును, ఛార్జర్ 2 ముక్కలైపోయింది. అవును, అనేక ప్రార్థనా జీవితాలు ముక్కలైపోతుంది. దాన్ని విశ్వాస భ్రష్టులుగా మారిపోతున్నారు. దేవునితో సత్సంబంధం లేకుండా దేవునికి దూరం అయిపోతున్నారు, పతనమైపోతున్నారు. వారి జీవితాలు ధ్వంసమైపోతుంది, కుటుంబాలు కూలిపోతుంది, ఆత్మీయ జీవితాలు పెడదారిలో వెళ్ళిపోతుంది. కాబట్టి నాయన ఈరోజు మాకు ఆత్మీయ జీవితాలు తిరిగి కట్టుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సాతాను యొక్క తంత్రములను మేము గుర్తుపట్టాలి నాయన. సాతాను మమ్మల్ని పాడు చేయడానికే వాడు విర్రవీగుతున్నాడు. నాశనము, హత్య, దొంగతనాలు, ప్రాణహాని ఇవన్నీ కూడా కలుగజేసేవాడు వాడే. వాని పన్నాగాలన్నీ నిష్ఫలం చేయడానికి ప్రార్థనని ఆయుధం మాకు ఇచ్చినావు, ఉపవాసం అనే ఆయుధం ఇచ్చినావు. మా యుద్ధోపకరణాలు తండ్రి లోక సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలనంత శక్తి గలవి. అట్టి ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయి ప్రభు. అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనా బలిపీఠాన్ని తిరిగి కట్టండి నాయన. లార్డ్, వీ హ్యావ్ టు ప్రే, వీ మస్ట్ ప్రే, వీ హ్యావ్ టు బి అలర్ట్ అట్ ద డెవిల్స్ టాంట్రమ్స్ లార్డ్. ఆయన నీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో ఎంతో కీడు పొంచి ఉన్నది నాయన, ఎంతో దుర్మార్గము పొంచి ఉన్నది నాయన, హత్యలు పొంచి ఉన్నది, మరణం పొంచి ఉన్నది. సాతానుడు కాచుకొని ఉన్నాడు వారిని, ఎగబడి వారిని నాశనం చేయడానికి నాయన. కాబట్టి ప్రార్థన మెలకువ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉపవాసంతో ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. మా సంఘంలో ఉపవాస ప్రార్థన శక్తి అధికంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి జీవితాన్ని బలపరచండి నాయన. ప్రతి కుటుంబంలో మీరు ప్రార్థన వీరులను, ఉపవాస వీరులను లేవనెత్తండి. సంఘములో లేవనెత్తండి ప్రభువా, సమాజంలో లేవనెత్తండి. మా దేశం పాడైపోతుంది ప్రభువా. పాడు, నాశనం అనే మాట మా దేశంలో వినబడకూడదు నాయన. మా దేశాన్ని బాగు చేయండి, స్వస్థపరచండి. టెర్రరిస్టుల దాడులను నువ్వు ఇచ్చిన అధికారుల నామంలో బంధిస్తున్నాను గొప్ప దేవం. బైండ్ ఎవ్రీ ప్లాన్ లార్డ్. ఆయన నీకు స్తోత్రం తండ్రి. ప్రార్థనా శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు స్తోత్రం. నిరంతరం మేము ప్రార్థించాలి, అనుక్షణం ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. అవును ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నాయన మా ప్రార్థన ధూపం వలె, మా చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉండాలి. యథార్థ హృదయంలో ప్రార్థన నీకు ఆనందకరమై ఉన్నది ప్రభువా నీకు స్తోత్రం. You love to hear the prayer of the righteous Lord. ఆలయంలో ఆలయ ప్రాంగణంలో మీద ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పంపండి. ప్రార్థన శక్తి దయచేయండి. ప్రార్థన ఆత్మను మా సంఘం మీద, టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించాలని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరికీ ప్రార్థన ఆత్మ దయచేయను గాక. గాడ్ బ్లెస్.